దివ్యవాణి ప్రేక్షకులందరికీ దివ్యవాక్కు అనే కార్యక్రమం తరపున శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని ప్రారంభించుకొని 6వ అధ్యాయం నుండి ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమామయుడైన తండ్రి, నాయన నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతూ ఉండగా ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువా ఉన్న మర్మాలు మాకు బోధించమని, వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా తండ్రి, వాక్యానికి మమ్మల్ని మేము లోబరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను మా అందరికీ దయచేయమని మా నాథుడు మా రక్షకుడైన యేసు నామములో అమ్మ మరియా సకల పునీతులు ప్రార్థనల ద్వారా వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఈ 6వ అధ్యాయం అంతా కూడా మనం తపస్సు కాలం మొదటి రోజు నుంచి కూడా ఆ తపస్సు కాలం అంతా కూడా మనం ఆచరించే కార్యక్రమాలు ఈ 3 అంతవరకే కాదు, తపస్సు కాలం వరకే కాదు, మన దేవుడు చెప్పిన మాటలు మనం పాటించాల్సింది మన జీవితకాలం కూడా ఇవన్నీ కూడా మనం దినదినము పాటించవలసిన అంశాలే. కాబట్టి ఈరోజు మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుండి వచనాలు చూద్దాం. 10 కంటబడుటకై మీరు మత కర్మములను బహిరంగముగా చేయకుడు. దాన ధర్మాల విషయం గురించి ప్రభువు దాన విధానాన్ని గురించి ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. మరి 10 కంటబడడానికి మీరు మీ దాన ధర్మాలని మరి బహిరంగముగా చేయొద్దు అని చెప్తున్నారు. అట్లు చేసిన ఎడల పరలోకమందలి మీ పిత నుండి మీరు ఎట్టి బహుమానమును పొందబోరు. అందరి ముందు బహిరంగంగా చేసి చాటింపేసుకొని ప్రకటించుకొని 10 సార్లు ప్రకటించుకొని చెప్పుకున్నందువల్ల ఆ వచ్చే ఫలితం ఏదో ఇక్కడే పొందుకున్నాం, ఇక మనకి పరలోకంలో ఏది ఉండదు అంటున్నారు. బహుమానం అంతా కూడా అందరి చేత గౌరవించబడడం, అందరి మెప్పు పొందుకోవడం అనేది మనం చేసి దాన ధర్మాలకి ప్రతిఫలంగా ఇక్కడే పొందుకున్నాం. కాబట్టి ఇక మనకి పరలోకంలో మిగిల్చుకునేది ఏది కూడా ఉండదు అని ప్రభువు చెప్తున్నారు. ఎట్టి బహుమానాన్ని మీరు పొందుకోరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరాలలోనూ వీధులలోనూ డాంబికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మములు మేళతాళాలతో చేయవలదు. వారు అందుకు తగిన ప్రతిఫలము పొంది ఉన్నారని నేను మీతో వక్కాణించుతున్నాను. నీవు దానము చేయునప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయుడు. అట్లైన రహస్య కార్యములెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానము వసగును అని చెప్తున్నారు. కాబట్టి దాన విధానాన్ని గురించి ఇక్కడ మనతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. దానం అసలు ఎందుకు చేయాలి అంటే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో పేదలను ఆదుకున్నచో ప్రభువునకు అప్పిచ్చినట్లే ఆ అప్పును అతడు తప్పక తీర్చును అని చెప్తున్నారు. మనం పేదలకి ఏదైతే ఇస్తామో అది దేవునికి అప్పుగా ఇచ్చినట్లేరట. అప్పు తీసుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే ఎంతో బాధపడతాం కదా. అదేవిధంగా దేవుడు కూడా తప్పకుండా ఆయన తీసుకున్న అప్పుని పేదల పక్షంగా ఆయన స్వీకరించినది తప్పక తీరుస్తారు, రెట్టింపుగా ఇస్తారట. అవును, కాబట్టి పేదలను ఆదుకుంటే గనక దేవునికి అప్పించినట్లు. అందుకని మనం దానం చెయ్యాలి. అంతేకాదు సిరా గ్రంథంలో సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 30 నుంచి వచనాలు చూస్తే దానం మనకు ఎందుకు చేయాలో, మనం ఎందుకు చేయాలో, దానం చేసినందువల్ల మనకి ఫలితం ఏంటో, ఉపయోగాలు ఏంటో ఇక్కడ చెప్పబడింది. జలములు మంటలు చల్లార్చును, దాన ధర్మములు పాపములకు ప్రాయశ్చిత్తము చేయును అంటున్నారు. పరులకు ఉపకారము చేయువాడు తన భావి జీవితమును భద్రము చేసుకున్నట్లే కష్టములు వచ్చినప్పుడు అతనికి సహాయము లభించును. ఒక ప్రొటెస్టెంట్ వ్యక్తి నేను ఈ మాట ఒకసారి చెప్పినప్పుడు ఈ వాక్యం జలములు మంటలు చల్లార్చును, దాన ధర్మములు పాపములకు ప్రాయశ్చిత్తము చేయును అని చెప్పారు. నేను ఈ మాట చెప్పినప్పుడు ఆయన అన్నాడు, దాన ధర్మాలు పాపాలకి ప్రాయశ్చిత్తం చేస్తే యేసు ప్రభు రక్తం ఎందుకు ఇంకా అన్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడింది నేను చెప్పాను. మరి ప్రభువే చెప్పారు కదా మత్తయి సువార్త, వాళ్ళకంటే సిరా గ్రంథం సొలొమోను జ్ఞాన గ్రంథాలు లేవు కదా, కాబట్టి వాళ్ళకి వాక్యాల వివరణ తెలియదు.
కనుక ఆయన మాట్లాడినప్పుడు నేను ఆ మాటకు చెప్పాను. ఏమనంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి 45 వరకు వచనాలలో మనం చూసాం కదా. ఆకలితో ఉంటే అన్నం పెట్టారా, దాహంగా ఉంటే దప్పిక తీర్చారా, ఇవన్నీ ఈ అల్పులలో మీరు ఎవరికి చేసినా అది నాకు చేసినట్లే అన్నారు కదా. మరి అవన్నీ కూడా దాన ధర్మాలే కదా. ఆహారం, దప్పిక తీర్చడం, వస్త్రహీనతతో ఉంటే వస్త్రాలు ఇవ్వడం, ఇదంతా కూడా మరి దానమే కదా. మరి అది చేస్తేనే మరి పరలోకంలోకి వస్తారని చెప్పారు కదా అని అంటే ఇంకా మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మరి సమస్యలు ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. కానీ జలములు మంటని చల్లార్చినట్లే దాన ధర్మాలు పాపములకు ప్రాయశ్చిత్తం చేస్తాయి అని చెప్తున్నారు. పరులకు ఉపకారం చేస్తే భావి జీవితమును భద్రము చేసుకున్నట్లే కష్టాలు వచ్చినప్పుడు అతనికి సహాయము లభించును. ఎవరైతే సహాయం చేస్తారో ఇతరులకి, వారు కష్టాలలో ఉన్నప్పుడు అలాంటి సమస్య రాకపోవచ్చు, మరి వేరే ఏదైనా మరి ఇబ్బంది, కష్టం, సమస్య వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా వారు చేసిన ఆ దాన ధర్మాలను బట్టి, ఆ పుణ్యకార్యాలను బట్టి వాళ్ళకి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తారు. వారికి కూడా సమస్యల నుండి పరిష్కారం అనేది లభిస్తుంది అంటున్నారు. కుమారా, నువ్వు పేదవాని బ్రతుకు తెరువును చెడగొట్టవద్దు. పేదవాళ్ళని తక్కువగా చూడొద్దు, వాళ్ళ బ్రతుకు తెరువుని చెడగొట్టొద్దు. ఆ మాటలు ఈ మాటలు చెప్పి వాళ్ళ నోటికాడ అన్నం తీసేయొద్దు అని చెప్తున్నారు. అతనిని ఆదుకొనుటలో ఆలస్యము చేయవద్దు. రేపురా మాపురా అని చెప్పి చెప్పకూడదు. అప్పటికప్పుడే మన చేతిలో ఉన్నది ఏదో ఇచ్చి సహాయం చేయాలి, పేదలను ఆదుకోవాలి అని చెప్తున్నారు. ఆకలి కొన్ని వారికి ఆగ్రహము రప్పింపకుము, అక్కరలో ఉన్న వారి కోపమును రెచ్చగొట్టకము. ఇవ్వకపోగా రకరకాల మాటలతో వాళ్ళని హింసిస్తూ ఉండకూడదు, హింసించవద్దు అని చెప్తున్నారు. మనమే అవసరంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడితే మనకి ఎంత బాధ కలుగుతుందో, ఆ స్థానంలో అవసరతలో ఉన్న వారి స్థానంలో మనల్ని మనం నిలబెట్టుకొని మాట్లాడగలగాలి. అప్పుడు అవసరత ఏంటో తెలుస్తుందన్నమాట. చూడండి, నిరాశ చెంది ఉన్న వాని బాధలను అధికము చేయకుము, అతడు చేయి చాచి అడిగినచో జాప్యము చేయకుము. బిచ్చగాడు యాచించినప్పుడు నిరాకరింపకుము, పేదవాని నుండి మొగము ప్రక్కకు త్రిప్పుకొనకుము. కొన్నిసార్లు చిల్లర లేదనో ఏదేదో సాకులు చెప్తుంటాం కదా. కానీ ఉన్నదేదో, మనకు చేతనైనదేదో ఎదుటి వ్యక్తి మరి పేదరికంలో ఉండి, పేదవాడుగా ఉండి యాచించేటప్పుడు వాళ్ళకి తగిన సహాయం మనం చెయ్యాలి అని చెప్తున్నారు. దరిద్రుని నుండి చూపు మరల్పకము, అతడు నిన్ను శపింపకున్నట్టు చూచుకొనము. దరిద్రుల నుంచి మన చూపు మళ్ళించుకోవద్దు. అమ్మ వస్తున్నారు, మనల్ని అడుగుతారేమో, లేనిపోయింది ఎదురు పడుతున్నారు కదా, ఏం అడుగుతారో అన్నట్లుగా పక్కకు తిప్పుకోకూడదు. కొంతమంది అన్నీ ఉండి కూడా, అంతా అనుభవిస్తూ కూడా ప్రక్క వాళ్ళని అడుగుతుంటారు. కొన్నిసార్లు పేదలు కాదు, వాళ్ళని పేదలు అనరు, మంచిగా ఐశ్వర్యంతో ఉంటారు. కానీ ఇతరుల నుంచి మరి మోసంతో మరి వాళ్ళ బలహీనతలను బట్టి వాళ్ళ నుండి కూడా మరి సహాయాన్ని పొందుకొని కూడా వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇవ్వకుండా, అప్పుగా తీసుకొని అప్పు ఇవ్వకుండా ఎన్నోసార్లు ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా దేవుని సేవలో ఉన్న బిడ్డలు ఇలాంటి మరి దేవుని నామానికి అవమానం తెచ్చే విధంగా ప్రవర్తన ఉండకూడదు అని చెప్తున్నారు. హృదయ వేదనను భరింపజాలక ఆ దరిద్రుడు నిన్ను శపించినచో ప్రభువు అతని మొరను వినును. ఆ దరిద్రుడు గనక శపిస్తే ప్రభువు అతని మొర విని ఆ శాపానికి మనం గురి అవుతాము. కాబట్టి దరిద్రుడు శపించినప్పుడు ఆ శాపాన్ని మనం భరించలేము. కనుకనే అడిగిన వారికి సహాయం చెయ్యాలి. పేదవానికి, అవసరతలో ఉన్నవారికి మరి సహాయం చేయమని ప్రభువు ఇక్కడ మనకి నేర్పిస్తున్నారు. దాన విధానాన్ని ఎందుకు చేయాలో చెప్తున్నారు. తర్వాత మత కర్మలని బహిరంగముగా చేయవద్దు అంటున్నారు. మత కర్మాలు ఆచరించేటప్పుడు బహిరంగంగా చేయటం మంచిది కాదు అని. దానములు చాలా రకాలు ఉన్నాయి. దానాలు చాలా రకాలు. భూదానం, గోదానం, శ్రమదానం, వస్త్రదానం, తర్వాత అన్నదానం, సమయదానం, తర్వాత ధనదానం, ఇలాంటి చాలా రకాల దానాలు ఉన్నాయి. ఏ దానమైనా మనం చెయ్యాలి, దేన్నైనా చేయగలగాలి. చాలాసార్లు ఎక్కువగా మన తటస్థపడేది అనుదిన జీవితంలో ధన దానం కోసమే ఎక్కువ మంది యాచిస్తూ ఉంటారు.
లేదా వస్త్రాల కోసం, తిండి కోసం కూడా అడుగుతుంటారు. అన్నదానం చాలా మంచిది. ఈ దానం చేయటం ఎంతైనా ఉత్తమం. ప్రభు అందుకే మత్తయి సువార్తలో కూడా చెప్పారు. 25వ అధ్యాయంలో 31 నుంచి వచనాలు చూస్తే అక్కడ మరి మనుష్య కుమారుడు సింహాసనాసీనుడై అందరి సకల జాతుల వాళ్ళు ఆ సింహాసనం ముందుకు తీసుకొని రాబడినప్పుడు ఏం చేస్తారంట, గొర్రెలను మేకలను వేరు చేస్తారు. మేకలు ఎడమ వైపు, గొర్రెలు కుడివైపు ఉంటాయట. కుడివైపు ఉన్న వాళ్ళతో ఏం చెప్తారు, నా తండ్రిచే ఆశీర్వదించబడిన వారులారా రెండు గొర్రెలతో చెప్తారు. ఎందుకు అని అంటే, ప్రపంచ ప్రారంభం నుండి మీకోసం ఏర్పాటు చేయబడిన మీ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఎందుకు ప్రభు అని వాళ్ళు అడుగుతారట. అప్పుడు చెప్తారు, నేను ఆకలితో ఉంటే అన్నం పెట్టారు, దాహంతో ఉంటే దప్పిక తీర్చారు, పరదేశిగా ఉంటే ఆదరించారు, రోగిగా ఉంటే పరామర్శించారు, చెరసాల్లో ఉంటే చూడ్డానికి వచ్చారు. కాబట్టి ఇవన్నీ మీరు చేశారు కాబట్టి మీరు నా రాజ్యంలోకి రండి అంటే, అప్పుడు వాళ్ళు అంటారట, మీరు ఎప్పుడు ఇవన్నీ మమ్మల్ని అడిగారు, మేము ఇచ్చాము, ఎప్పుడు మీరు వచ్చినట్టు లేరే, మీకు ఇవ్వలేదే మేము అంటే, ప్రభు ఏం చెప్పారు, ఈ అల్పులైన ప్రతి ఒక్కరిలో, ఈ అల్పులైన వారిలో ఏ ఒక్కరికి మీరు ఇది చేసినా కూడా నాకు చేసినట్లే అని చెప్తున్నారు. మనకి ఇస్తారు అనుకునే వాళ్ళకి ఇస్తుంటాం, మళ్ళీ మనల్ని పిలుస్తారు అనుకునే వాళ్ళకి పిలుస్తూ ఉంటుంటాం. కానీ మరి ప్రతిఫలం ఆశించకుండా దానం చేసినప్పుడు అది నిజమైన దానం. అది నిజమైన దానం. ఎవరు అవసరతలో ఉన్నారో గుర్తెరిగి వాళ్ళకి సహాయం చేయటం ఎంతైనా చాలా గొప్ప ధన్యత. మేము 2020 నుంచి కరోనా టైంలో డివైన్ పవర్ అని ఒక ప్రేయర్ గ్రూప్ స్టార్ట్ చేసాం. ఆన్లైన్ ప్రేయర్ రెగ్యులర్గా రోజు జరుగుతుంది. ఆ గ్రూప్ తరపున మాలోని కొంతమంది వాళ్ళకి ప్రేరేపణ వచ్చి వాళ్ళు అడిగారు, 2-3 టీచర్స్ అనమాట అడిగారు, మేము తప్పకుండా మన ఊరికి వాక్యం విని వాక్యం చెప్పుకొని పక్కకు వెళ్ళిపోవటం కాకుండా ఏదైనా క్రియారూపంగా మనం ఏదో ఒకటి చేద్దాం అని అంటే, ఓకే మంచిది చేద్దామని. అట్లా ఆ గ్రూప్ తరపు నుంచి ఎవరు ఎంత ఇచ్చినా, 100 ఇచ్చినా 200 ఇచ్చినా పర్వాలేదు తీసుకొని అది పేదలకి, ఏ ఫ్యామిలీ ఏ కుటుంబం అయితే అవసరతలో ఉన్నారో, లేదా ఎవరు మరి పేదలకి గ్రూప్లో ఉన్న వాళ్ళకే కాకుండా ఇతరులు ఇంకేదన్నా ఎవరైనా అవసరతలో ఉన్న వాళ్ళకి సహాయం చేద్దామని చెప్పి వాళ్ళు ప్రతి నెల కలెక్ట్ చేసి ఆ టీచర్స్ ఇద్దరు కూడా చక్కగా ఫోటోలతో సహా పెట్టి వాళ్ళు తీసుకెళ్ళి ఇచ్చి సహాయం చేస్తూ ఉన్నారు. డివైన్ పవర్ ట్రస్ట్ అని. మన క్రైస్తవ జీవితం మరీ ముఖ్యంగా కథోలిక సంఘంలో సేవ అనేది కేవలం వాక్య రూపంలోనే మాత్రమే కాదు, తీసుకోవడం మాత్రమే కాదు. మన సేవ అనేది మనం ఎప్పటి నుంచో మన కథోలిక సంఘంలో వైద్యశాలలు, మరి పాఠశాలలు ఎన్నో రకాలుగా సేవలు కొనసాగిస్తూ ఉన్నారు. మదర్ తెరీసా గారు మన కథోలిక సంఘంలో ఎంత సేవ, కేవలం బైబిల్ ప్రకటించడం, వాక్యం చెప్పటమే కాదు, కేవలం మరి అంతవరకే కాకుండా తన సేవని ముందుకి అనాథలు, మరి ఎవ్వరికి సంఘంలో త్రోసివేయబడిన వాళ్ళు, పనికి రాని వాళ్ళని తీసుకొని వచ్చి ఆశ్రమంలో పెట్టి సేవలు. అలాగే బ్రదర్ జాక్ అని పొన్నూరులో ఆశ్రమంలో పెట్టి అక్కడ కూడా ఎక్కడ మరి అనాథలు పడి ఉన్నా సరే అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దానం అంటే కేవలం అదే, శ్రమ దానం అని కూడా అన్నాను. అందుకే అన్ని రకాలైన దానం చేసినప్పుడే దేవుని మరి ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ప్రతిఫలం చచ్చిపోయాక పరలోకం కాదు, కానీ ఇక్కడ భూమి మీద ఉండగానే దేవుడు తప్పనిసరిగా ఆ పరలోక రాజ్య మహిమ అనుభవాన్ని ఇక్కడే ఇస్తారు. ప్రతి ఒక్కరం కూడా అనుభవించగలుగుతామని చెప్పి మనం రూఢిగా తెలుసుకోవాలి. ఎలా చేయాలి, దానాన్ని ఎలా చేయాలి ఇప్పుడు దాకా విన్నాం. అదేవిధంగా తోబీతు గ్రంథంలో కూడా 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, తోబీతు గ్రంథం 4వ అధ్యాయం 7 నుండి వచనాలలో అక్కడ చెప్తున్నారు దానం ఎలా చేయాలి అనే విషయాన్ని గురించి. అక్కడ తోబీతు తన కుమారుడు తోబియాతో చెప్తున్నారు, నీ జీవితంన ప్రతిదినమును ప్రభువును గుర్తించుకొనుము, దేవుని పట్ల భయభక్తులు చూపు వారికి నీ సొత్తు నుండి దాన ధర్మములు చేయము. నీవు పేదలను అనాదరము చేయకుందువేని దేవుడును నిన్ను అనాదరము చేయడు.
నీకున్న దానిని బట్టి దానము చేయము. ఎక్కువగా ఉన్నచో ఎక్కువగానే ఇమ్ము, తక్కువగా ఉన్నచో తక్కువగానే ఇమ్ము. కానీ ఇచ్చుటలో మాత్రము ఎప్పుడును వెనుకాడకము. ఇచ్చిన ఈవి ఆపత్కాలమున పెద్ద నిధి వలె సహాయపడును. దానము మోక్షమునందలి దేవునికి ఇష్టమైన కానుక కనుక దానము చేయువానిని అతడు అంధకార బంధురమైన మృత్యులోకము నుండి రక్షించును. ప్రైజ్ ద లార్డ్. దానం చేసేవాళ్ళని అంధకార బంధురమైన మృత్యులోకంలో నుండి ప్రభువే రక్షిస్తారు అని చెప్తున్నారు. తోబీతు గ్రంథం 12వ అధ్యాయంలో కూడా 8 నుండి వచనాలలో చెప్తున్నారు. 8 నుండి వచనాలలో ఇక్కడ మరి దాన విధానాన్ని గురించి తోబీతు తన కుమారుడితో, ధనమును కూడబెట్టుకొని దుష్ట జీవితమును జీవించుట కంటే చిత్తశుద్ధితో ప్రార్థనము చేయుట, మంచి జీవితమును గడుపుచు దాన ధర్మములు చేయుట మెరుగు. బంగారమును కూడబెట్టుకొనుట కంటేను దానము చేయుట మేలు. దానము మిమ్ము మృత్యువు నుండి కాపాడును. మృత్యు అంటే ఇక్కడ మరణం లేకుండాని కాదు, ఇక్కడ భూమి మీద అందరం చనిపోవాల్సింది. నిత్య నరకాగ్ని నుండి మనల్ని కాపాడుతుంది అని చెప్తున్నారు. మీ పాపములను నెలలా కడిగి వేయును. దానము చేయువారు దీర్ఘాయుష్మంతులగుదురు. ప్రైజ్ ద లార్డ్. పాపపు పనులను దుష్కార్యములను చేయువారు తమకు తామే కీడు కొని తెచ్చుకొందురు అని అంటున్నారు. పాపపు పనులు, దుష్కార్యాలు, చెడ్డ పనులు చేసేవాళ్ళు కీడు కొని తెచ్చుకుంటారు. కాబట్టి నువ్వు దీర్ఘాయుషు పొందుకోవాలి అంటే ఏం చేయాలంట? దాన ధర్మాలు చేయండి. దానము చేయువాడు దీర్ఘాయుష్మంతుడగును అని చెప్పబడింది. కాబట్టి దాన విధానం అనేది చాలా మన అనుదిన జీవితంలో ముఖ్యమైనది. కానీ ఈ దానం చేసేటప్పుడు ఎలా చేయాలంటే ప్రజల పొగడ్తలను పొందుటకు ప్రార్థనా మందిరాలను, వీధుల మలుపులలో మేళ తాళాలతో చేయవద్దు. మనం కూడా గుడికని ఇస్తుంటాం, ఇచ్చి బెంచికి ఒక పేరు, చైర్కి ఒక పేరు కదా, ఫ్యాన్లు 3 రెక్కలుంటూ 3 రెక్కలకు 3 పేర్లు, ఇట్లాంటివి కాదు. అది చేయొద్దు అంటున్నారు. ప్రజల పొగడ్తలు పొందుకోవడానికి ప్రార్థనా మందిరాలలో, వీధుల మలుపులలో ఇలాంటి దాన ధర్మాలు వద్దు అంటున్నారు, వద్దని చెప్తున్నారు. అందుకు తగిన ప్రతిఫలం ఇక్కడే మనం పొందుకుంటాం. కాబట్టి దేవుడు మళ్ళీ ఇవ్వడానికి మనం ఏమి మిగుల్చుకోవడం లేదు. కాబట్టి మన దాన ధర్మాలు ఎలా ఉండాలంట? రహస్యంగా చేయాలి. అందుకే ప్రభు ఏం చేశారు? తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరిక మూలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యను అని చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయం 9వ వచనంలో చూస్తున్నాం. తాను భాగ్యవంతుడే, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు అంతా ఆయనది. అయినా నిరుపేదగా ఈ లోకంలో పుట్టడానికి ఇల్లు లేదు, కనీసం చనిపోతే పెట్టడానికి స్థలం లేదు. అంత సమస్త సృష్టి ఆయనదే. అయినప్పటికీ ఆయన దేనిని అంటిపెట్టుకొని ఉండలేదు. ఆయన ఈ లోక సంపదల విషయంలో ఆశ చూపలేదు కదా. మనకు కూడా అదే ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నారు. 2 కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే, విత్తనములు కొలదిగా చల్లిన వానికి కొలది పంటయే పండును కదా. మరి ఎక్కువ విత్తనములు చల్లిన వానికి ఎక్కువ పంట పండును. కాబట్టి చింతతో కానీ ఒత్తిడి వలన కానీ కాక ప్రతి వ్యక్తి కూడా తనకు తోచిన విధంగా దానము అనర్పవలెను అని చెప్తున్నారు. చింతతో ఒత్తిడితో కాదు, అమ్మో ఇస్తే కానీ తప్పేటట్టు లేదుగా, ఇవ్వాలిగా అన్నట్లు కాదు. ఇచ్చేద్దాం, దేవుడు ఇచ్చిందే కదా, దేవుని పని కోసం ఇచ్చేద్దాం. ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని రెట్టింపుగా ఆశీర్వదించి ఎక్కడ కూడా మనకి తరుగు కొరత అనేది లేకుండా చేస్తారు. మా జీవితాలలో నేను కూడా అనుభవించాం ఇలాంటి. ఎక్కడ ఎవరు ఎప్పుడు అవసరతలో ఉన్నప్పుడు ఎంతో కొంత మనం మన ఆస్తి మొత్తమే ఇవ్వం కదా, ఎంతో కొంత వాళ్ళకి అవసరానికి తగినంతగా మనం ఇచ్చినప్పుడు దేవుడు తప్పకుండా ఎక్కడ కూడా కొరత లేకుండా ముందుకు నడిపిస్తూ ఉంటారు. కాబట్టి విత్తనాలు కొలిదిగా కొంచెం చల్లిన వాళ్ళకి కొంచెం పంటే వస్తుంది కదా. అలాగే కొంచెం దాన ధర్మం చేసి చూసి ఏదో కొంచెం చేసిన వాళ్ళకి అంతే పొందుకుంటాం. అందుకే ఈ విరివిగా ఇస్తే కనుక ఎక్కువగానే పొందుకుంటామని చెప్తున్నారు. చింతతో ఒత్తిడితో కాదు, ప్రెషర్ లోపల ఏది ఉండి ఏదో ఇవ్వకపోతే తప్పేటట్లేదు అనుకోని కాదు. చింత వలన ఒత్తిడి వలన కాకుండా ఎలా ఇవ్వాలంటే ప్రతి వ్యక్తి కూడా తనకు తోచినట్లుగా దానం వనర్పాలి, స్వతంత్రంగా ఇవ్వాలి అని చెప్తున్నారు. అంతేకాకుండా కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు, అంత రహస్యంగా దానం చేయాలట.
మనం చేసి 10 మందికి చెప్పుకుంటాం, వాళ్ళకి మేము అది ఇచ్చాము ఇది చెప్పకూడదు అని అంటున్నారు. కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదు అని అంటున్నారు. కొన్నిసార్లు ఇతరులకి ప్రేరేపణ కలగటానికి కొన్నిసార్లు పేర్లు చదువుతారు, చెప్తుంటారు. అది కొన్ని చర్చెస్లో మామూలు. ఎందుకనంటే పలానోళ్ళు ఇచ్చారంటే మనం కూడా ఇద్దాం, మనం కూడా చేద్దామని ప్రేరేపణ కలిగి ఇంకొకళ్ళు కూడా చేస్తారు. కాబట్టి మీ పేర్లు చెప్తామని చెప్తారు, మంచిదే. కానీ ప్రతిఫలం అక్కడ ఆగిపోతుందేమో. కాబట్టి మనం తగిన ప్రతిఫలం పొందుకోవాలి అంటే మనం చేసే దానం కుడి చేతితో మన చేతికే తెలియకూడదంటే అంత రహస్యంగా దాన ధర్మాలు చేయాలి. రహస్య కార్యములను గుర్తించే నీ తండ్రి నీకు తగిన ప్రతిఫలం బహుమానం ఇస్తాడు. రహస్యంగా పేద విధవరాలు లూకాసు వార్త 21వ అధ్యాయం 1-4 మనం చూస్తాం. పేద విధవరాలు తనకున్నదంతా, తన చెంగులో 2 పైసలే ఉన్నాయి. ఆ రోజు తనకి తిండికి భృతికి అదే అన్నమాట, ఇంకా లేదు. అయినా ఆమె దానం చేసింది. మరి ఆ ధర్మం బాక్స్ పెట్టె దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకున్నదంతా ఆమె దానం చేసింది. ప్రభువు వెంటనే అన్నారు, మిగతా వాళ్ళందరూ తమకున్న సమృద్ధిలో నుండి దాన ధర్మాలు చేశారు, కానీ ఈమె మాత్రం ఈ పేద విధవరాలు తనకు ఉన్నదంతా ఇచ్చేసింది. ఆ పూట తినడానికి ఇంకా ఏం లేదు, అది కూడా ఇచ్చేసింది. అంటే దేవుడు మరి ఎంతగా ఆ కానుకని ఆశీర్వదించారో. అలాగే మరి పాత నిబంధనలో సారెఫతు విధవరాల గురించి చూస్తాం. ఆమె కూడా ఆ పూటకి మరి రొట్టె చేసుకోవడానికి పుల్లలు ఏరుకోవడానికి వచ్చింది. అక్కడ ఏలియా ప్రవక్త అంటున్నాడు, అమ్మా ఇదిగో అదే చేత్తో నాకు కూడా కొంచెం మంచినీళ్ళు ఇవ్వు, రొట్టెనివ్వు అని అంటే ఆమె అంటుంది, అయ్యా మంచినీళ్ళు అయితే ఇస్తాను, కానీ రొట్టె కొంచెమే ఉంది, పిడతలో కొంచెం పిండే ఉంది. ఆ పిండితో 2 రొట్టెలు చేసుకొని నేను నా కుమారుడు తిని చనిపోతాం, రేపటి నుంచి ఇంక కరువు కాలం కదా, ఇంకా మాకు పిండి లేదు అన్నప్పుడు ప్రవక్త ఒక మాట అంటాడు, అమ్మ అదే చేత్తో ఆ పిండితోనే 3 రొట్టెలు చేయి, నాకు కూడా ఒక రొట్టె చేసి నేను చెప్తున్నా విను, నీ కుండలో పిండి అయిపోదు, నూనె తరిగిపోదు, నువ్వు నేను చెప్పినట్లు చెయ్యంటే వెంటనే ఆ ప్రవక్త మాట మీద విశ్వాసం ఉంచి ఆమె 3 రొట్టెలు చేసుకుంది. 3కి 3 తిన్నారు. తర్వాత నుంచి చూస్తే ఆమె కుండలో పిండి పెరుగుతూ వచ్చిందట. నూనె కూడా అయిపోలేదట, తరిగిపోలేదు. కరువు కాలం అంతా పోషించబడింది. ఎవరిస్తారండి? దేవుని కార్యాలు ఇలా ఉంటాయి, ఆశ్చర్య కార్యాలు. మనం ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకొని భద్రపరుచుకొని మూటగట్టి ఎవరికో పెట్టి వెళ్ళిపోతుంటాం. చూడండి, ఉన్నదానిని మనం ఇతరులతో పంచుకున్నప్పుడు దేవుడిచ్చిందే కదా, ఆయన ఇవ్వకపోతే మనం ఎక్కడిది? ఇచ్చిన దాన్ని ఇతరులతో మనం షేర్ చేస్తే, షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు. పంచుకున్నప్పుడు దేవుడు తప్పకుండా తగిన ప్రతిఫలాన్ని ఇస్తారు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 35లో ఈ పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని చెప్పారు కదా. తీసుకోవటం ఈజీ, కానీ ఇవ్వడం కష్టం, కానీ అదే చేయాలి. పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పారు. కాబట్టి దాన ధర్మాలని మనం ఆచరించాలి. మన అనుదిన జీవితంలో దీనిని మనం ఆదుకుంటే, ఆ పేదలను ఆదుకుంటే తప్పనిసరిగా దేవుడు కూడా మనల్ని ఆదుకుంటారు. మన ఏ అవసరతలో మనం ఉన్నా దేవుడు దానికి తగిన రీతిగా సహాయం చేస్తారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సిరా గ్రంథంలో చాలా చోట్ల 18వ అధ్యాయంలో కూడా చెప్పారు. అలాగే 29వ అధ్యాయం 8-13 ఆయనను పేద సాధనను సానుభూతితో చూడము, వారిచే దీర్ఘకాలము బ్రతిమాలించుకోవద్దు అని చెప్తున్నారు. అలాగే తోబీతు 4వ అధ్యాయంలో 7-11 దేవుని పట్ల భయభక్తులు చూపు వారికి నీ సొత్తు నుండి దాన ధర్మములు చేయము. కొంతమంది ఈజీగా ఎవరైనా ఇస్తున్నారు అంటే ఈజీగా పరిగెత్తుకుంటూ పోయి తెచ్చుకోవాలి, ఎంతసేపటికి ఏ విధంగా రాబట్టుకుందాం అట్లా కాదు. కష్టపడాలి, పని చేయాలి. అంతేకాదు నిజంగా అవసరతలో ఉండి సహాయం అడిగితే తప్పకుండా పొందుకుంటారు. దేవుడు కూడా ప్రేరేపణ ఇస్తారు. అందుకే అంటున్నారు, దేవుని పట్ల భయభక్తులు చూపు వారికే నీ సొత్తు నుండి దాన ధర్మాలు చేయి. నువ్వు పేదలను అనాదరము చేయకుందువేని దేవుడు కూడా నిన్ను అనాదరము చేయడు. నీకున్న దానిని బట్టి దానము చేయము. లేనిది అప్పులు తీసుకొచ్చి ఇవ్వమని కాదు, ఉన్న దానిలో నుంచి మనం దాన ధర్మాలు చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆదుకుంటారు. నాయనా, నీవు దానము చేయనప్పుడు నిందా వాక్యములు పలకకము. మరి దానం చేసేటప్పుడు అదని ఇదని, నువ్వు బాగానే ఉండవు కదా, కాళ్ళు ఉన్నాయి బాగా, మరి చేసుకో అది ఇదని 10 మాటలు అని ఒక 5 రూపాయలు ఇస్తే ఉపయోగం ఏమి ఉండదు కదా. ఏదో అతను చేసుకోలేకనో వారి అవసరతను బట్టి వచ్చారు. చేతనైతే ఇవ్వు, లేదంటే నోరు మెదలకుండా ఊరుకోవాలి.
అంతేగాని మరి 10 మాటలు మాట్లాడి ఇచ్చినందువల్ల ఉపయోగం ఉండదు అని అంటున్నారు. ఇతరులకు ఇచ్చినప్పుడు వారి మనస్సు నొప్పింపవలదు. 10 మాటలని 10 సార్లు మరి ఇబ్బంది పెట్టి ఇవ్వకూడదు కదా. దానం చేసేటప్పుడు మనం జాగ్రత్తగా చేయాలి, హృదయపూర్వకంగా చెయ్యాలి, దేవునికే ఇస్తున్నట్లుగా మనం భావించి చెయ్యాలి. దేవుడు ఆ అప్పుని ఉంచుకోరని చెప్పుందే విన్నాం మనం. కాబట్టి దాన ధర్మాలు మన పాపాలకు కూడా ప్రాయశ్చిత్తం చేస్తాయి. మరి పరలోకం అందున్న మీ తండ్రి పరిపూర్ణ అయినట్లే రహస్య కార్యములెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానాన్ని ఇస్తారు. మనం ఈ దాన ధర్మాలను చక్కగా దేవుని చిత్తానుసారంగా దేవుని మరి ఆశించిన రీతిలో మనం గనక చేసినప్పుడు మరి ఇతరులు ఎవరైతే ఆపదలో అవసరతలో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనకు చేతనైనంతగా సహాయం చేసినప్పుడు దేవుడు వారి నుంచి కాకపోయినా దేవుని నుండి మనం సహాయం ప్రతిఫలాన్ని బహుమానాన్ని పొందుకుంటామని ప్రభు ఇక్కడ మనతో మాట్లాడారు. కాబట్టి దాన ధర్మాలు చేయడంలో వెనకాడవద్దు. ఈ రాబోయే క్రిస్మస్ పండగ అంటే దేవుడే తన కుమారుణ్ణి మనకి దానంగా ఇచ్చారు. మనం ఏమి ఇవ్వాలి, ఇతరులకి మనం ఏమి చెయ్యాలి అనేది ఆలోచించి మనం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా మనకు చేతనైనంత వరకు ఇతరులకి అన్నదానమా, శ్రమదానమా, వస్త్రదానమా, ఏదైనా ధన దానమా, ఏదో ఒక దానాన్ని చేసి దేవుని ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుందాం. ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి హృదయాలలో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడైన తండ్రి, కృపామయుడ, దాన ధర్మాలు చేయడం నాయన మీకు అప్పిచ్చినట్లే అని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు కనుక తండ్రి, మీరు ఆ అప్పును ఉంచుకోరు, తిరిగి తప్పక తీరుస్తారు కనుక తండ్రి, కేవలం మళ్ళీ తిరిగి పొందుకుంటామనే ఉద్దేశం కాదు కానీ తండ్రి, ఇచ్చుటలో ఎంత మరి ధన్యత ఉంది అనే విషయాన్ని కూడా ప్రభువా మీరు మాకు బోధించారు కనుక ఎలాంటి ప్రతిఫలాలు ఆశించకుండా నీ మెప్పు కోసం, నీ ఇష్టం కోసం నాయన, నీ చిత్తానుసారంగా నాయన ఇతరులను మేము పేదలను ఆదుకోవాలి అని నాయన మీరు సెలవిచ్చిన రీతిగా మా తోడి వారిని వారి అవసరతలను మేము ఆదుకోవడానికి నాయన తగిన నాయన మనస్సుని, హృదయాన్ని మాకు దయచేయమని ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభువా ఎవరెవరు మరి ఏ లేమి తనంతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభువా నాయన మరి మీ చెంతకు చేర్చుకొని వారి ప్రతి అవసరతను తీర్చడానికి మా అందరికీ కూడా ప్రభువా గొప్ప మనస్సును ప్రసాదించమని మా నాథుడైన యేసు నామములో మరియ తల్లి సకల పునీతులు ప్రార్థనల ద్వారా వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.